కరీంనగర్ జిల్లాలో రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతుండడంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. గత 4 రోజులుగా టెంపరేచర్స్ 40 డిగ్రీలు దాటడమే గాక వడగాలుపులో ఉక్కపోత భారీగా పెరిగింది. ఎండలో పనిచేయాలంటే కూలీలు ఇబ్బంది పడుతున్నారు. కరీంనగర్ జిల్లాలో ఎల్లో అలర్ట్ హెచ్చరికల నేపథ్యంలో సమ్మర్ ఎఫెక్ట్పై మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. ఎండాకాలం మరింత ముదిరింది. మార్చి తర్వాత ఏప్రిల్ మాసంలోకి ఈరోజు అడుగుపెట్టడంతో ఉష్ణోగ్రతల్లో కూడా అంతే స్థాయిలో మార్పు ఏర్పడింది. దాదాపు నిన్నటికి ఈ రోజుకే 2 డిగ్రీల టెంపరేచర్ పెరుగుతుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించింది. అదేవిధంగా గత 3-4 రోజులుగా జిల్లాలో ఎల్లో అలర్ట్ ప్రకటించింది. దీనికి అనుగుణంగా వేసవి తీవ్రత కూడా చాలా పెరిగింది. చాలామంది ఎండ తీవ్రతతోటి తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉష్ణోగ్రత విషయానికి వస్తే మనకు చాలామంది ఉక్కపోత కావచ్చు, వడగడపలతో పాటు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ జిల్లాలో నిన్న విడుదల చేసిన వాతావరణ శాఖ లెక్కల ప్రకారం జమ్మికుంటలో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మొన్నటి వరకు కూడా 38-39 డిగ్రీల మధ్యలోనే నమోదైన ఉష్ణోగ్రత ఒకసారిగా 40 డిగ్రీలు దాటేసింది. అదే కనుక చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఇదే రోజు మనకు కరీంనగర్ జిల్లాలో ఈదలగట్టపల్లిలో 37.9 అంటే 40. నిన్ననేమో 40 ఉంది. అంతకుముందు సంవత్సరం ఇదే రోజు 37.9 డిగ్రీలు ఉంది. దాదాపు మనకు 2 డిగ్రీల తేడా లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా పెద్దపల్లి జిల్లా కల్వచెర్లలో నిన్న 40.1 డిగ్రీల టెంపరేచర్ నమోదు కాగా ఇదే రోజున గత సంవత్సరం ఈసాల తక్కలపల్లిలో 39.1 అంటే దాదాపు 1 డిగ్రీ తేడా వచ్చింది మనకు. సిరిసిల్ల జిల్లా మర్తానపేటలో మనకు నిన్న ఉష్ణోగ్రత తీసుకుంటే 41.4, ఇది అత్యధికం అనుకోవచ్చు. మనకు ఉమ్మడి జిల్లాలో 41.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అదే సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గత సంవత్సరం 39.6 అంటే 39.6కి 41.4కి దాదాపు 2 నుంచి 3 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు తేడా వచ్చేసినాయి మనకు. అదేవిధంగా మనకు జగిత్యాల జిల్లాలో మాత్రం కొంత ఉష్ణోగ్రతలు గత ఏడాదికి ఈ ఏడాది కనుక చూస్తే కొంచెం స్వల్పంగా తగ్గినట్టు కనిపిస్తుంది. నిన్న జగిత్యాల జిల్లా మల్లాపూర్లో 40.8 డిగ్రీలు ఉంటే అదే జిల్లాలోని మల్లాపూర్లో 41.6 లాస్ట్ ఇయర్ ఉంది. అంటే 41.6 నుంచి 40.7కు తగ్గింది. ఇక మనకు రాబోయే 2-3 రోజుల్లో కూడా ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని తెలుస్తుంది. ఇప్పుడు చూడొచ్చు, మన కరీంనగర్ జిల్లాలోని మనకు మార్కెట్ ఏరియాలో ఉన్నాం. ఇక్కడ చాలామంది వ్యాపారస్తులు కావచ్చు, సోడా అమ్ముకునే వాళ్ళు కావచ్చు, రకరకాల పనులు ఎండల్లో ఉండి చేసుకునే వాళ్ళు మనకు సోడా బండి వ్యాపారం ఎట్లా ఉందండి ఎండాకాలం? సార్ ఇప్పుడు ఎండలు బాగానే ఉన్నాయి కానీ కొంచెం గిరాకులు బాగా డౌన్ అయిపోతుంది, ఎక్కడెక్కడ స్టక్ అయిపోతుంది సార్. ఎందుకంటే దీనివల్ల చాలా మాకు ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి సార్. ఏంటంటే గిరాకులు చాలా ఎక్కడెక్కడ తగ్గిపోతుంది బాగా. అంటే ఎండకు బయటకు వెళ్తలేరు జనం, ఎండకు బయటకు బాగా వెళ్తలేరు సార్. దానివల్ల కొంచెం మాకు గిరాకులు దెబ్బ అవుతుంది సార్. దానివల్ల మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుని నీకు కూడా చెమటలు కలుపుతున్నా ఉన్నాం? ఎట్లా అంటే మేము కొంచెం బస్ స్టాండ్ సైడ్లో ఏరియా అటు నీడ ఉంటుంది కాబట్టి దాని కిందనే చెట్ల కిందనే ఉండవలసి వస్తుంది సార్. అవుతున్నాం సార్. దానివల్ల వడగాడుపు ఎట్లా ఉంటుంది మధ్యాహ్నం? వడగాడుపు అంటే కొంచెం బీభత్సంగా ఉంటుంది సార్ మధ్యలో. దానివల్ల కొంచెం గిరాకులు రాక ఇబ్బంది అవుతుంది సార్. మీరు సార్ ఎటు నీళ్ళు ఎటు తీసుకోబోతారు? మేము తాగడానికి తీసుకోబోతున్నాం. ఏం పని చేస్తారు? మేము అరటి పనులు అమ్ముతాం. గిరాకీ ఎట్లా ఉంది? ఎండలు ఎట్లా ఉన్నాయి? ఎండలు బాగానే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఎండలు బాగున్నాయి, దాని కొరకు నీళ్ళు తీసుకోబోతున్నాం తాగడానికి. ఇప్పుడు తీసుకొచ్చిన అరటి పనులు కూడా ఖరాబ్ అవుతూ ఉంటాయి ఎండకు. ఎండకు నల్ల పడుతూనే ఉంటాయి, అందుకనే కొన్ని నీళ్ళు చల్లుకుంటాయి. వీటిని జర మంచిగా చూసుకుంటాం అన్నట్టు. అట్లా ఎట్లా ఉంది టెంపరేచర్ మరి? ఎండ అయితే ఘోరం ఉంది. ఇంకా ఈ ఫాస్టింగ్లు కూడా ఘోరం పోతున్నాయి. ఇక ఉండాల్సింది ఒక నెల అయితే ప్రతి నెల అయినా ఉండాల్సిందే. ప్రతి సంవత్సరం రంజాన్కి ఫాస్టింగ్ ఉండాల్సింది. రిక్షా కార్మికుడు వచ్చాడు. మనకు సాధారణంగా ఎండాకాలమైనా ఏ కాలమైనా మీరు కష్టపడితే తప్ప మీకు ఉపాధి దొరకదు. మరి ఇప్పుడు ఎండలు పెరిగిన తర్వాత మీరు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? బాగా ఇబ్బంది పడతారు సార్. ఎండకు చుక్కరాదు, ఏం లేదు. ఆరోగ్యం కూడా కాపాడుకోవాలి, పని చేయాలి, 2 చేయాలి. నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నావు? నీళ్ళు తాగుతున్నావు? రోజుకి ఎన్ని బాటలు తాగుతావు? 2-3-4 బాటలు తాగుతాను. మరి తలకాయకి ఏమైనా కట్టుకోవాలి? కట్టుకోలేదు సార్. ఇక ఇప్పుడే బర్రపు వేసినా కట్టుకుంటా. ఏమేమి తీసుకుపోతావు రిక్షాలో? కూరగాయలు, బర్రపు, ఆ బట్టలు. కరీంనగర్ కూరగాయల మార్కెట్లో సిచ్యువేషన్ చూడవచ్చు. మనకు ఎండ తీవ్రత నుంచి వాళ్ళు కాపాడుకుంటూ వ్యాపారాలు చేసుకుంటున్న కొంతమంది చిరు వ్యాపారాలను చూడవచ్చు. ఇక్కడ ఒక గొడుగు పెట్టుకొని గొడుగు మీద గోనె సంచులు కప్పుకొని ఎండ తీవ్రత నుంచి వడగాడుపులు రాకుండా గోనె సంచులు తడుపుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ అమ్ముతున్న దోసకాయలను పాడు కాకుండా కూడా నీళ్లు తల్లి వాటిని కాపాడుకుంటున్నారు. ఇక్కడ ఎండ ఎట్లా ఉంది అని తెలుసుకునేందుకు కొంతమంది కస్టమర్స్ ఉన్నారు. ఏంటి సార్, కీర తీసుకుంటారా? ఎట్లా ఎండాకాలం బాగా పనిచేస్తాయి? బాగుంటాయి సార్, చాలా బాగుంటుంది. ఎట్లా ఉంది ఇప్పుడు 2-3 రోజుల నుంచి ఎండ పెరిగిందా? 4-5 రోజుల నుంచి బాగా అవుతుందండి. మరి ఏం ప్రొడక్షన్ తీసుకుంటారు మీరు కానీ ఇంట్లో పిల్లలు కానీ? మజ్జిగ అట్లాంటివి తాగడా, దోసకాయలు అయితే బాగుంటాయి. అమ్మ ఏంది దోసకాయలు ఇప్పుడు ఎన్ని రోజులు ఆగుతున్నాయి ఎండకు? ఏం రోజులు సార్, రేపు పొద్దుక వరకే మొత్తం మెత్తగా అవుతున్నాయి, అంతా గుంజుకపోతున్నాయి కాదు సార్. అమ్మడం నష్టమే కదా మరి? నష్టం సారు, ఎండ్లో ఏం దొరుకుతలేవు, అంతా తెచ్చిన ధర కూడా వెళ్తలేదు.
అవి ఏం దొరకకున్నా కానీ అసలు వెళ్ళినా కానీ కడదాం కానీ అన్ని అప్పుల పాలవుతున్నాం. ఎట్లా ఉంటుంది మరి ఎండ పగటిల వరకు? ఏ ఆశం అయితే లేదు సార్, 12, 1 వరకే బాగా ఆశం అయితే లేదు ఎండ. ఇప్పుడు నా ఏప్రిల్ 1వ తారీఖు ఇవాళ ఇట్లుంటే రేపు రాబోయే 2 నెలలు ఎట్లుంటుంది? ఏమమ్ముతాం సార్, ఎట్లా బతుకుడో ఏమో, మా బతుకు ఏందో ఏదేందో ఇక అర్థమైతలేదు. ఆశం అయితే లేదు, తలకాయలు తిరుగుతున్నాయి, పేయి అంత మంటలు ఎత్తుంది, ఆశం అయితే లేదు సార్. వడదెబ్బ కొడుతుంది మరి, పగటిలో కాసేపు ఇంటికి పోతారా? పోము సార్, ఇన్నే ఉంటాం, మాలేం కావాలి మేము పోతే ఇన్నే ఉంటారు? ఇన్నే ఉంటాం సార్, ఎండల్లో ఉంటాం, వచ్చినా రాకుండా ఎండల్లో ఉంటాం సార్. రాకుండా ఇక్కడే ఉండి వ్యాపారం అన్నా. మీరేమి అమ్ముతున్నారే? ఎండ బాగుంది, ఇప్పుడు ఇంకా వచ్చే నెల నుంచి బాగున్నాయి అంటారు ఎండలు. ఎండ బాగా కొడుతుంది, మాలంతా ఖరాబ్ అవుతుంది. జామకాయ తెస్తే అంతా అల్లిపోయింది, పల్లికాయ తెస్తే ఎండిపోతుంది. ఎండలు బాగున్నాయి, చెత్త మీద ఇల్లు కొట్టుడు అవుతుంది, అన్ని ఇల్లు చల్లుడు అవుతుంది. ఏమో జనాలు వస్తలేరా మార్కెట్లకు? జనాలు వస్తలేరు, ఎండలకు భయపడతారు, వస్తలేరు జనాలు ఎవరు. అన్నీ ఖరాబ్ అవుతున్నాయి, మాలు అన్నీ పారబోసుడు అవుతుంది ఎండలకు. నష్టం అవుతుంది రోజు దాదాపు 200-300 నష్టం. ఎండాకాలం నష్టపోకుండా ఇంటికాడ ఉంటే ఏమవుతుంది? కాసేపు ఉందామంటే బతికతట్లేము అట్లా. పంట కూరగాయలు తెచ్చి అమ్ముకుందామంటేనేమో ఇక్కడ ఎండ తీవ్రతకు నష్టపోతున్నాం. ఇంటి దగ్గర ఉంటామంటే ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్న ఆందోళనను ఇటు కూరగాయల వ్యాపారాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మనకు మార్కెట్లో ఎక్కడ చూసినా కూడా గొడుగుల నీడలో కూరగాయల వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. గత 4-5 రోజులుగా మనం ముందే చెప్పుకున్నట్టుగా 2-3 డిగ్రీల టెంపరేచర్స్ విపరీతంగా పెరిగిపోయినాయి. పెరిగిన ఉష్ణోగ్రత నేపథ్యంలో వడగాడుపులు, తర్వాత వేడి గాలులతో కూడిన వడగాడుపులు వస్తున్నాయి. అదేవిధంగా ఉక్కపోత పెరిగింది. మొన్న జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లిలో 13 ఏళ్ల 7వ తరగతి అబ్బాయి వడదెబ్బ గురై చనిపోయాడు. లాస్ట్ ఇయర్ కూడా చాలామంది వడదెబ్బ బారిన పడి చనిపోయిన ఘటనలు ఉన్నాయి మనకు. వడదెబ్బకు గురయ్యేదాకా కూడా మనిషికి తాను వడదెబ్బకు గురైనట్టు తెలిసే అవకాశం లేదు. కాబట్టి ఎండకు వెళ్లే ముందే తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వైద్యులు కావచ్చు, వాతావరణ శాఖ అధికారులు కావచ్చు చెప్తున్నారు. ఎందుకంటే ఎండ వచ్చినప్పుడు మనకు ఎప్పటికప్పుడు నీడపట్టున ఉండి పని చేసుకోవాలి. తప్పనిసరి పరిస్థితిలో వచ్చే వాళ్ళైతే ఇంటికి వెళ్ళిన తర్వాత చల్లటి నీళ్లు తాగడం, తర్వాత చల్లటి గాల్లో సెదతీరడం లాంటివి చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి సూచిస్తున్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6.